ఒక వ్యక్తి మరొక వ్యక్తికి ఇచ్చే అమూల్యమైన బహుమతుల్లో రక్తం ఒకటి. ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు కానీ లేదా తీవ్రమైన అనారోగ్య కారణంగా కానీ ఒక వ్యక్తికి రక్తం అవసరం పడవచ్చు. ఆ సమయంలో ఎవరైతే తమ రక్తం ఇవ్వడానికి ముందుకు వస్తారో వాళ్ళే సూపర్ హీరోలు. ప్రపంచం ఎంతగానో అటు ఆర్థికంగా కానీ ఇటు సామాజికంగా కానీ అభివృద్ధి చెందుతున్నప్పటికీ రక్తం ఇవ్వడంలో వివిధ రకాల అపోహలు ఉన్నాయి. ఈరోజు వరల్డ్ బ్లడ్ డోనర్ డే సందర్భంగా రక్తదానంపై పలువురి అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా పేరు హర్షిత. నేను శ్రీ చైతన్య కాలేజ్లో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నా. మనం ఇంకొకరికి బ్లడ్ డొనేట్ చేయడం వల్ల మనం వాళ్ళకి ప్రాణభిక్ష పెట్టినట్టు అవుతుంది. వాళ్ళు బ్రతికున్న రోజులు మనల్ని గుర్తుకు చేసుకుంటారు. నా దృష్టిలో విద్యాదానం ఇవన్నీ ఎలా గొప్పయో రక్తదానం కూడా చాలా గొప్పది. రక్తం ఇవ్వడానికి భయపడుతుంటారు, ఏమైనా ఇష్యూ అవుతుందేమో, ఏమైనా ప్రాబ్లం వస్తుందేమో అని. కానీ అలాంటివి మాత్రం ఏం లేదు. ఒక రక్తం ఇచ్చినట్టయితే ఒక మనిషి ప్రాణం కాపాడినట్టు ఉంటుంది. సో రక్తం ఇవ్వడానికి ఎటువంటి మాత్రం భయపడకండి, ఒక మనిషి ప్రాణం ఇచ్చినట్టు ఉంటుంది. సో దయచేసి అందరూ కూడా రక్తదానం ఇవ్వాలి, మంచిగా ఒక మనిషి జీవి కాపాడినట్టు ఉంటుంది. సో దయచేసి రక్తదానాల వల్ల ఎలాంటి ప్రాబ్లం ఎలాంటి ఇష్యూ మాత్రం ఎవ్వరికి రాదు. బ్లడ్ డొనేషన్ ఇస్తే ఏమన్నా అవుతుంది అనుకొని చాలామంది నెగ్లెక్ట్ చేస్తున్నారు. బ్లడ్ ఇచ్చినప్పుడే బ్లడ్ అనేది రిఫ్రెష్మెంట్ అవుతుంది. అప్పుడు మనకు ఆరోగ్యంగా కానీ మన బాడీ రిఫ్రెష్ అనేది అవుతుంది. చాలామందికి తెలియక ఏం చేస్తారంటే ఈ బ్లడ్ ఇవ్వడం వల్ల ఏదో ఒక అవుతుందని అపోహల వల్ల చాలామంది భయపడుతూ ఉంటారు. బ్లడ్ డొనేషన్ అనేది చాలా మంచి పని. అన్నదానం ఇలాంటి అన్నీ ఉన్నట్టే రక్తదానం కూడా చాలా ముఖ్యమైనది. మనం ముందే బ్లడ్ డొనేషన్ అనేది ఇవ్వడం వల్ల ఇప్పుడు ఏమైనా ప్రమాదాలు కానీ జరగవచ్చు, అనుకోని సంఘటనల వల్ల యాక్సిడెంట్స్ కానీ మిగతా ఏదైనా సందర్భాలలో ఒక వ్యక్తికి అనేది రక్తం చాలా అవసరం అవుతుంది. ఈ రక్తం ఇవ్వడం వల్ల వాళ్ళకు చాలా సహాయం అవుతుంది. బ్లడ్ డొనేట్ చేయడం వల్ల మనం ఆరోగ్యవంతులం అవుతాము. అలాగే ఒక ఆపదలో ఉన్న ప్రాణాన్ని కాపాడిన వాళ్ళం అవుతాము. ప్రతి యువకుడు కూడా సంవత్సరానికి కనీసం 2 సార్లనైనా రక్తదానం చేస్తే ఆ రక్త కొరత తగ్గి చాలామంది అభాగ్యులు ఎవరైతే రక్త కొరతతోని చనిపోతున్నారో వాళ్ళందరికీ కూడా ప్రాణదానం చేసినట్లు అవుతుంది. అందుకనే నేను యువతకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, రక్తదానం చేద్దాం, ప్రాణాలని నిలబెట్టుకుందాం, మన ఆరోగ్యాన్ని కూడా మనం పెంచుకుందాం అని చెప్పి నేను 58 సార్లు ఇప్పటికి నేను రక్తదానం చేసినాను. ప్రతి 6 నెలలకు ఒకసారి రక్తదానం చేయడానికి నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను. బ్లడ్ ఇస్తే ఏం కాదు, ఒక ప్రాణాన్ని కాపాడిన వాళ్ళం అవుతాం. అండ్ బ్లడ్ ఇస్తే మనకి హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా రిజనరేట్ అవుతుంది. బ్లడ్ రిజనరేట్ అవ్వడం వల్ల మనకి హెల్త్ కూడా చాలా బాగుంటుంది. ప్రతి 15 రోజులకు ఒక్కసారి రక్త కణాలు దానం చేయవచ్చు. ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తం ఇవ్వచ్చు. అలా నేను కంటిన్యూగా ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తదానం చేస్తూ రక్త కణాలు దానం చేస్తూ ఇప్పటి వరకు స్వచ్ఛందంగా 49 సార్లు రక్తదానం చేశాను. ఇలా రక్తదానం చేసినందుకు నాకు ఏ జ్వరం లేదు, ఏ నొప్పి ఇలాంటి ఏ ప్రాబ్లం లేదు. ఇప్పటి వరకు నేను హాస్పిటల్ అడ్మిట్ అయిన రోజు కూడా లేదు. సో చూశారు కదండి, అందరూ రక్తదానం చేయండి, ఆపదలో ఉన్న వారికి పునర్జన్మను ప్రసాదించండి. కెమెరామెన్ గంగరాజ్తో శ్రీనివాస్, మైత్రి ఛానల్, కరీంనగర్.